సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందివ్వడానికి మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమి అని బాబా గారి మాటల ద్వారానే విందాము. తల్లి, తెలిసే ఈ వ్యక్తిని నమ్మావు. నీ కర్మకు కారణం నువ్వే. వెంటనే ఇలా చెయ్యి. అలా చేసి ఆ కర్మ నుంచి బయటపడు. నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది ఒకసారి వినమ్మా అని బాబాగారు సందేశంతో వచ్చారు. తల్లి, తెలిసే నీవు ఎందుకు ఈ వ్యక్తిని నమ్ముతున్నావు? నీకు ముందే చెప్పాను. ఎవరినైతే నీవు గుడ్డిగా నమ్ముతున్నావో ఆ మనిషే నీకు మోసం చేయాలని అనుకుంటున్నాడు. ఎవరి దగ్గర నీవు మోసపోకుండా ఉండాలంటే మొదటగా నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి. అలా బలంగా మార్చుకోవడానికి నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ విషయాలను కనుక నీవు ఒక్కసారి తెలుసుకున్నావు అంటే నీకు నువ్వు చాలా బలంగా మారతావు. మానసికంగా, శారీరకంగా నిన్ను నీవు ఎప్పుడైతే బలంగా మార్చుకోగలుగుతావో అప్పుడే ఏ కష్టం కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎవ్వరూ నిన్ను మోసం చేయలేరు. మొదటిగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నీవు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి, ఎందుకు నీవు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఇలా నీవు ఆలోచించుకోవడానికి కారణం ఏమిటి? ఇలా నీవు ఆలోచించుకోవటం వల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక చెట్టు చాలా పచ్చగా నిగనిగలాడుతూ చాలా ఆరోగ్యంగా ఉంది. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఆ చెట్టుకున్న ఆకులనేవి రాలి కింద పడిపోతూ ఉంటాయి. ఆ చెట్టు నుంచి ఆకులు అనేటివి వేరవుతున్నప్పుడు చాలా సంతోషంగా గాలికి అటు ఇటు కదులుతూ ఆనందంగా ఆ ఆకులు కిందకి రాలడం మనం చూస్తాము. అటువంటిది ఆ ఆకు చెట్టు నుంచి నేను దూరం అవుతున్నానే అని చెప్పి ఏ రోజు కూడా బాధపడదు. పైగా సంతోషంగా చెట్టు నుంచి రాలి కింద పడిపోతుంది. అటువంటి ఆకుకే అంత మనోధైర్యం ఉన్నప్పుడు నీవు ఎంత మనోధైర్యంతో ఉండాలి? ఎందుకంటే ఈ భూమి మీద జంతువులు, వృక్షాలు వీటన్నిటికీ కూడా అన్నిటికంటే ఎక్కువగా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది కదా తల్లి. బిడ్డ, ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక గురువు, ఒక వేటగాడు. అయితే వేటగాడికి ఎవరో దగ్గరి నుండి బాణం అనేది తగులుతుంది. అయితే ఆ బాణం తగిలినప్పుడు ఆ బాణం అనేది అతని శరీరంలోనికి చొచ్చుకొని పోతుంది. అప్పుడు ఆ వేటగాడు కూర్చొని ఏమని ఆలోచిస్తాడు అంటే, ఈ బాణం నాకు ఎవరు వేశారు? ఈ బాణం దేని పెట్టి తయారు చేశారు? ఇది ఇంత బలంగా ఇంత వేగంగా రావడానికి ఎంత కష్టపడ్డారో వారు అని చెప్పి ఆ బాణం గురించి, వేసిన వారి గురించి అనవసరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు అదే సమయానికి అటుగా గురువు వచ్చి, నాయనా, నీ శరీరంలోకి బాణం గుచ్చుకుపోయింది కదా, కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నీవు చేసే ఆలోచన ఉత్తమమైనది కాదు. వెంటనే ఆ బాణాన్ని తీసి నీవు ప్రథమ చికిత్స చేసుకోవాలి అని చెప్పి సలహా ఇస్తాడు. అంటే ఈ చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ వేటగాడు ఎవరు వేశారు, బాణం ఎంత పదునైంది అని ఆలోచించడం కంటే కూడా ఆ బాణం అనేది నాకు గుచ్చుకుంది, దీన్ని వెంటనే తీసివేసి నేను నా శరీరాన్ని రక్షించుకోవాలి అని ఆలోచించినట్లయితే చాలా బాగుండేది. అలాగే నీ జీవితంలో కూడా నీవు చేయాల్సిన ఆలోచన కంటే అనవసరమైనటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తున్నావు. కాబట్టే గురువుగా నేను నిన్ను ఇలా చేయడం తప్పు అని మందలిస్తున్నాను. బిడ్డ, ఇక నీకు ఇంకొక చిన్న కథ చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒక గురువు గారు 11 మంది శిశువులు ఉంటారు.
అయితే గురువుగారు ఒకరోజు ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగా శిష్యుడు వెంటనే తలుపు తీస్తాడు. కానీ గురువుగారు తలుపుని తట్టలేదు, తలుపు తీయమని అడగనూ లేదు. కానీ వెంటనే అతను రావడానికి ముందుగానే గమనించిన ఆ శిష్యుడు తలుపు తీస్తాడు. రెండవ రోజు అలాగే చేస్తాడు. మూడవ రోజు కూడా అలాగే చేస్తాడు. ఇక గురువు గారికి అనుమానం వస్తుంది. నాయనా, నేను రావడం అనేది నీకు తెలియదు. నేను తలుపును తట్టడం లేదు, నిన్ను పిలవనూ లేదు. అయినా కూడా నేను వచ్చే సమయానికి సరిగ్గా నువ్వు తలుపును ఎలా తీస్తున్నావు అని చెప్పి ఆ గురువు శిష్యుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏమని సమాధానం చెప్తాడు అంటే, గురువుగారు, మీరు ఆశ్రమంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి కూడా మీరు అందరి మీద పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వస్తారు. మీకు ఆ యొక్క అరుపుల ద్వారా మీరు వచ్చారు అని మా శిష్యులందరికీ కూడా ముందుగానే తెలుస్తుంది. కనుక మీ చేత నేను అర్పించుకోవడం ఇష్టం లేక ముందుగానే తలుపు తీస్తాను అని చెప్పగా గురువుగారు సిగ్గుతో తలదించుకుంటాడు. ఎందుకంటే అందరికీ కూడా మంచిని బోధించే గురువు స్థానంలో ఉన్న నేను ఇంత కోపావేశాలతో ఈ యొక్క గురువుల శాలలో ఉంటున్నానా? ఇది సరైన పద్ధతేనా అని చెప్పి తన యొక్క కోపాన్ని గురించి ఆలోచించుకొని సిగ్గుతోటి తల దించుకొని ఇక ఎప్పుడు కూడా కోపం నా జీవితంలోకి రానివ్వకూడదు అని చెప్పి ఆలోచించుకొని ఆ రోజు నుంచి కోపాన్ని వదిలిపెట్టి అందరితో కూడా ప్రేమగా, సామరస్యంగా, స్నేహంగా ఉండడం మొదలు పెడతాడు. అలాగే బిడ్డ, నీ జీవితంలో కూడా కోపం అనేది ఎన్ని నష్టాలకు దారితీస్తుందో ఆలోచించుకున్నావా? నీవు ఎవరి మీద అయితే కోపాన్ని చూపించాలో వారి మీద చూపించడానికి మనస్సులో జంకుతూ ఉంటావు. కానీ ఆ కోపాన్ని అంతటి కూడా అనవసరమైన వాళ్ళ మీద, నీకు ఇష్టమైన వాళ్ళ మీద చూపించి వారి మనసును నొప్పించి బాధ పెడుతూ ఉంటున్నావు. వీటి వల్ల నీకు మనశ్శాంతి లేక ప్రతి నిమిషాన్ని కూడా బాధతో, కన్నీటితో గడుపుతున్నావు. ఒక్కసారి నీ యొక్క కోపాన్ని విడిచి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపడం మొదలుపెట్టు. అంతా కూడా సర్దుకుంటుంది. ఉన్నది ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఎందుకు కోపాలు, ఎందుకు ఆవేశాలు? నా బిడ్డ శాంతంగా, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే నీకు ఈ చిన్న కథను వివరించి చెప్పాను. నీకంటూ కొన్ని విలువలు ఉంటాయి, ప్రత్యేకతలు ఉంటాయి. నీ యొక్క అనవసరమైన శ్రవను కోపాల మీద, ఆవేశాల మీద ఉపయోగించకుండా నీకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించుకుంటే జీవితాంతం నీవు ఒక స్థాయిలో నిలబడగలుగుతావు అని గుర్తుంచుకో. లేదంటే నీవు ఈ కోప ఆవేశాలతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అది మనకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఇప్పటికైనా నీవు ఆ కోపాన్ని, ఆవేశాన్ని, నీలో స్వార్థాన్ని అన్నిటినీ తీసివేసి నిన్ను నీవు మలుచుకో. నీ లక్ష్యాన్ని సాధించు. అప్పుడే నీకు గౌరవం లభిస్తుంది అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.